ప్రతి నలుగురిలో ఒకరికి పిల్లలు పుట్టడం లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఏమేమి కారణాలు ఉన్నాయి, ఎందుకు పిల్లలు పుడతలేరు? ప్రతి నలుగురిలో ఒకరికంటే ఆషామాషి వ్యవహారం కాదు మిత్రులారా. ఏదైనా లోపం ఉంది సమాజంలో, ఏదైనా తప్పుడు జరుగుతుందంటే, లేదంటే ఏదైనా మార్పు వచ్చింది సమాజంలో కానీ ప్రకృతిలో అంటే లక్షలాది మందికి ఒకరి చొప్పున, కోట్లాది మందికి ఒకరి చొప్పున, వేలాది మందిలో ఒకరికంటే ఒక జబ్బు కావచ్చు, లేదంటే ప్రకృతి వైపరీత్యాలు అలా జరుగుతుంటాయి. కానీ ప్రతి నలుగురిలో ఒకరికి పిల్లలు పుట్టడం లేదు అనేది ఆషామాషి వ్యవహారం కాదు మిత్రులారా. అసలు ఎందుకు పుట్టడం లేదు పిల్లలు? ఆ నవ జంటల్లో యువకుల్లో ఏం లోపం ఉంది తదితర అంశాలను చూస్తే ప్రకృతిలో ఏమైనా మార్పు వచ్చినాయా, మనం తినే ఆహార అలవాట్లలో ఏమైనా మార్పు వచ్చినాయా, మద్యం సేవించడం, లేదంటే ఆహారపు అలవాట్లు కావచ్చు, జీవన గమనంలో కావచ్చు, ఏ మార్పు రావడం వల్ల ప్రతి నలుగురిలో ఒకరికి పిల్లలు పుట్టడం లేదు తదితర అంశాలను ఒకసారి మనం గమనిస్తే, ప్రతి నలుగురిలో ఒకరికి పిల్లలు పుట్టట్లే. సంతానం లేని సమస్యతో యువ జంటలు సతమతం. చిలుకూరి బాలాజీ ఆలయం వద్ద గత వారం రోజుల క్రితం పిల్లలు పుట్టని వారికి మందు ఇవ్వబడునని ప్రకటించిన క్రమంలో లక్షలాది మంది అక్కడికి తల్లి రావడం జరిగింది ఆ మందు తీసుకునేందుకు. అక్కడ ఇంతమంది తరలి రావడం చూసి అక్కడ ఉన్నటువంటి ఆలయ పూజారులు పరిశాన్ కావడం జరిగింది. ఇంతమందికి సంబంధించి మందు తయారీ లేదు, ఇంతమందిని పోలీసులు కూడా కట్టడి చేయలేకపోయారు. లైన్లలో గంటల తరబడి నిలబడి, ఎండలో గంటల తరబడి నిలబడి, వాళ్ళు నిలబడడానికి ఒక ఓపిక లేక ఒకరికొకరు తోపులాట జరిగింది. తోపులాట జరిగిన క్రమంలో పోలీసులు కూడా వారిని నిలువరించలేకపోయారు. ఆలయ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో పిల్లలు పుట్టిన వారికి మందు ఇవ్వాలని ప్రయత్నించడం జరిగిందో వాళ్ళు మొత్తాన్ని మందు ఇవ్వడాన్ని ఆపేయడం జరిగింది. ఇంకా అక్కడ నుంచి వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. ఎవరైతే పిల్లలు పుట్టని దంపతులు అక్కడికి రావడం జరిగిందో, అంటే సమస్య అనేది అత్యంత తీవ్రంగా మారింది. ఈ సమాజంలో పిల్లలు పుట్టని దంపతులు లక్షలాదిగా మారుతున్నారు. ప్రతి నలుగురు జంటల్లో ఒక జంటకి పిల్లలు పుట్టడం లేదంటే చిన్న విషయం కాదు మిత్రులారా. ఈ లోపాన్ని ఖచ్చితంగా సరిదిద్దాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రకృతి కావచ్చు, సమాజానికి కావచ్చు అనేక చెడు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. సంతానం లేని సమస్యతో యువ జంటల సతమతం. ప్రతి 100లో 30 నుంచి 40 జంటలకు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్. ఇటీవల సంతాన ప్రసాదం కోసం చిలుకూరికి పోటెత్తిన జనం 2 లక్షల మంది రావడంతో అవాక్కైన ఆలయ పూజారులు సర్కారు దవాఖానాల్లో అందుబాటులో లేని ట్రీట్మెంట్, సంతానం లేక డిప్రెషన్లోకి లక్షలాది మంది జంటలు, ప్రైవేట్లో అడ్డగోలు దోపిడీ. ఇన్ఫర్టిలిటీ సమస్య డాక్టర్లకు పెద్ద వరంగా మారింది. సమస్య తీవ్రతకు ప్రభుత్వాలు తెలుసుకోలేకపోయినా డాక్టర్లు మాత్రం సమస్యను పసిగట్టి వందల సంఖ్యలో ఫర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసి అడ్డగోలు దోపిడీకి తెరతీశారు. ప్రభుత్వ దవాఖానాల్లో అసలు ఫర్టిలిటీ చికిత్స అందుబాటులో లేకపోవడం వీరికి మరింత కలిసి వచ్చింది. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ పేరిట ప్రత్యేక ప్యాకేజీలు పెట్టి మరి బాధితుల వద్ద లక్షల్లో వసూలు చేస్తున్నారు. 50,000 నుంచి 80,000 మధ్య పూర్తయ్యే ఐవీఎఫ్ చికిత్సకు ఏకంగా 3 లక్షల నుంచి 6 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఈ దోపిడీ ఆరోగ్య శాఖలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులకు తెలిసే జరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. అధికారులు ఎవరుంటారు? ప్రభుత్వం ఎవరుంటది? రాజకీయ నాయకులే ప్రభుత్వాన్ని ఏళ్తారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి తోడు దొంగలు వెళ్తారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వీళ్ళే మంత్రులు ఉంటారు, వీళ్ళే ఎమ్మెల్యేలు ఉంటారు, వీళ్ళే ఎంపీలు ఉంటారు, వీళ్ళే ఎమ్మెల్సీలు ఉంటారు. అంటే పార్టీలు మారుతాయి కానీ నాయకులు మారరు. కాబట్టి సమస్యలు కూడా మారవు సమాజంలో. రాష్ట్రంలో యువతకు పెళ్లి, సంతాన సమస్యలు తలనొప్పిగా మారాయి. పెళ్లి కాక ఎంతో మంది ఇబ్బంది పడుతుంటే పెళ్లి అయినాక సంతానం కలగక అంతకంటే ఎక్కువ మంది గోసపడుతున్నారు. రాష్ట్రంలో ప్రతి 4 జంటల్లో ఒక జంటకు ఏదో ఒక ఇన్ఫర్టిలిటీ సమస్య ఎదుర్కొంటుంది. ప్రభుత్వ దవాఖానాల్లో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అందించే సౌలతులు లేకపోవడం, ప్రైవేట్ హాస్పిటళ్లలో లక్షల్లో ఛార్జీలు వసూలు చేస్తుండడంతో ఆర్థిక స్తోమత లేని ఎంతో మంది మానసికంగా కుంగిపోతున్నారు. చిలుకూరు బాలాజీ టెంపుల్లో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇచ్చే గరుడ ప్రసాదం స్వీకరిస్తే సంతానం కలుగుతుందని అక్కడి పూజారులు చెప్పడంతో గత శుక్రవారం ఏకంగా 2 లక్షల మంది ప్రసాదం కోసం ఆ గుడికి వచ్చారు. దీంతో సుమారు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. తోపులాటల మధ్య 30,000 మంది మహిళలకు పూజారులు ప్రసాదం అందించడం జరిగింది.
గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో ప్రసాదం కోసం జనాలు రాలేదని పేర్కొన్నారు. గరుడ ప్రసాదం స్వీకరిస్తే సంతానం లేని మహిళలకు సంతాన భాగ్యం కలుగుతుందని ఈసారి పూజారులు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి సంతానం లేమితో ఇబ్బంది పడుతున్న మహిళలు గుడికి పోటెత్తారు. అయితే రాష్ట్రంలో ఉన్న ఇన్ఫర్టిలిటీ సమస్యను ఈ ఒక్క ఘటనే తేటతెల్లం చేసింది. మళ్ళీ అదే స్థాయిలో జనాలు వస్తారన్న భయంతో ఈ నెల 20న జరగాల్సిన వివాహ ప్రాప్తిరస్తు పూజకు భక్తులు రావద్దని ఆలయ పూజారులు పిలుపునిచ్చారు. లేకుంటే పెళ్లి జరగక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో కూడా తేలిపోయేది. సీరియస్గా తీసుకొని ప్రభుత్వాలు మారిన లైఫ్ స్టైల్తో ఆడమగ ఇద్దరిలోని ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ పెరిగాయి. పిల్లలు పుట్టకపోవడంతో కొత్త జంటలు మానసికంగా వేదనకు అనుభవిస్తున్నాయి. కానీ ఈ సమస్యను ప్రభుత్వాలు సీరియస్గా తీసుకోవడం లేదు. ప్రభుత్వ దవాఖానల్లో ఫర్టిలిటీ సెంటర్లు పెడతామని 2017లో ప్రకటించిన నాటి బీఆర్ఎస్ సర్కార్ 2023 వరకు ఒక గాంధీ ఆసుపత్రిలో మాత్రమే ఫర్టిలిటీ సెంటర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక్కడ ఐవీఎఫ్ వంటి ఆధునిక చికిత్సలు కూడా అందించాలని నిర్ణయించి అవసరమైన ఎక్విప్మెంట్ను కూడా కొనుగోలు చేశారు. నిరుడు అక్టోబర్లో అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఈ సెంటర్ను హడావుడిగా ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు ఇక్కడ ఒక్కరికి కూడా ఐవీఎఫ్ చేయలేదు. ఐవీఎఫ్ చేయడానికి కావలసిన రీఏజెంట్స్ మెడిసిన్స్ ఏవి అందుబాటులో లేకపోవడం వల్ల తామేమి చేయలేకపోతున్నామని డాక్టర్లు చెప్తున్నారు. అలాగే ఐవీఎఫ్ సెంటర్ నడవడానికి గైనకాలజిస్ట్తో పాటు ఎంబ్రియాలజిస్ట్ కూడా అవసరం. వీర్యం అండం కనెక్ట్ చేసి వాటిని ట్యూబ్లో ఫలదీకరించడం చేయించే బాధ్యత అంతా ఎంబ్రియాలజిస్ట్దే. కానీ గాంధీ ఐవీఎఫ్ సెంటర్లో అసలు ఎంబ్రియాలజిస్ట్ని ఇప్పటివరకు నియమించలేదు. దీంతో ఎక్విప్మెంట్ అంతా నిరుపయోగంగా మారిపోయింది. ఇది కేసీఆర్ పాలనకు నిదర్శనం. గజదొంగ అన్ని చేశాడు, కానీ ప్రజలకు ఫలితం అనేది అందదు.